హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజా సూసన్ టెర్రస్ గార్డెన్. మన టెర్రస్లో వెజిటబుల్స్తో పాటు ఫ్రూట్స్ కూడా కాస్తున్నాయి. అదేనండి కర్బూజా, మస్క్ మిలాన్. ఈ కర్బూజాని కిర్నికాయలని కూడా పిలుస్తారు. ఇది తీగజాతి మొక్క. ఇది దోసకాయ జాతికి చెందిన మొక్క. దీని విత్తనాలను సేకరించి వేస్తే తొందరగా 10 డేస్లో మొలకలు వస్తాయి. 20 డేస్లో తీగలు పువ్వులు వస్తాయి. 30 డేస్ కల్లా పిందెలు కాయలు వస్తాయి. 60-70 డేస్లో కాయలు రంగు మారి హార్వెస్ట్కి సిద్ధమవుతాయి. లో మెయింటెనెన్స్ మొక్క. ఇది తీగజాతి మొక్క కాబట్టి పందిరి వేసుకోవచ్చు, లేకపోతే క్రిందనే అల్లించుకోవచ్చు. దీని పువ్వులు పసుపు రంగులో చాలా అందంగా ఉంటాయి. పువ్వులకు క్రింద భాగంలో పిందెలు వస్తే అవి ఫీమేల్ ఫ్లవర్స్గా గుర్తించాలి. పాలినేషన్కి పాలినేటర్స్ని ఇన్వైట్ చేయాలి. గార్డెన్లో ఎక్కువ పువ్వులు మొక్కలు ఉండేటట్లు చూసుకోవాలి. ఎన్ని పువ్వుల మొక్కలు ఉంటే అంత ఎక్కువగా హనీ బీస్, బటర్ఫ్లైస్ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. దీని పువ్వులు పసుపు కలర్లో ఉండి హనీ బీస్ని, బటర్ఫ్లైస్ని ఆకర్షిస్తాయి. అంతకే పిందెలు రాలిపోతూ ఉంటే హ్యాండ్ పాలినేషన్ అవసరం అవుతుంది. ఈ తీగజాతి మొక్కకి ప్రొద్దున సాయంత్రం సఫిషియెంట్గా వాటర్ ఇస్తూ ఉండాలి. ఎక్కువ వాటర్ ఉండకూడదు, వాటర్ నిల్వ ఉండకూడదు. 60% గార్డెన్ సాయిల్, 40% కంపోస్టు, 20% కోకోపీట్, 10% కౌమినియల్ కలిపి ఈ మొక్కను పెట్టుకోవాలి. ఎరువులు అంతగా అవసరం లేకపోయినప్పటికీ ఈ మొక్క ఈల్డ్ ఇస్తుంది. 6 hours ఎండ తగిలేలాగా చూసుకోవాలి. ఫెర్టిలైజర్స్ విషయానికి వస్తే బియ్యం కడిగిన నీళ్ళు, అరటిపండు తొక్కల నీళ్ళు, బెల్లం కలిపి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇస్తుండాలి. ఫస్ట్ నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండాలి. పుల్లని మజ్జిగను కూడా స్ప్రే చేస్తూ ఉండాలి. ఎండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. ఇది తీగజాతి మొక్క కాబట్టి తీగలు వచ్చేటప్పుడు తీగల చివరిలో కట్ చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువగా చిగుర్లు వచ్చి ఎక్కువ తీగలతో పెరుగుతాయి. చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో. కాయలు కూడా కలర్ మారి హార్వెస్ట్కి సిద్ధమవుతున్నాయి. మిలాన్ రకాలు చాలా ఉంటాయి. దోసకాయలు వెజిటబుల్స్గా పరిగణిస్తారు. ఈ కుకుంబర్ని, కిర్నికాయని ఫ్రూట్స్గా చెప్తారు. ఇవన్నిటిలో ఇది మాత్రం స్వీట్గా ఉంటుంది. పిందెలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇంకా కలర్ మారలేదు. కలర్ మారిన తర్వాత కొయ్యాలి. ఇది కలర్ మారింది కాబట్టి కోసేద్దాం. ఆకుల మధ్యలో పచ్చగా చక్కగా పెరిగి ఆ తర్వాత కలర్ మారి మనకే సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాయి. కోసిన తర్వాత ఇంకా ఆనందం, ఎందుకంటే మన కాయలు మన గార్డెన్లో మనం పండించిన కాయలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లో మెయింటెనెన్స్ మొక్కను పెంచడానికి అందరూ ఇష్టపడతారు. చూడండి, ఈ కాయ బాగా ముగ్గి కొయ్యకుండానే వచ్చేసింది కాబట్టి కోసి చూద్దాం. లోపల కూడా కలర్ మారి చాలా సీడ్స్ ఉన్నాయి. చాలా టేస్ట్గా ఉన్నాయి. దీనిలోని గింజలు తీసి వేస్తే మళ్ళీ మొక్కలు వస్తాయి.
ఈ మొక్కకి ప్రూనింగ్ ఎలా చేయాలంటే ఎప్పటికప్పుడు తీగలు కట్ చేస్తూ ఉండాలి. ఈ తీగలు కట్ చేస్తే కొత్త తీగలు ప్రక్కనే కొత్త తీగలు వచ్చి గుబురుగా అల్లుకుంటుంది. చూడండి, ఈ కాయలు ఇంకా కలర్ మారలేదు. ఈ కాయ చిన్నగా ఉంది, కలర్ మారిపోయింది. ఇది చూసారా ఎన్ని కాయలు? 1, 2, 3. ఈ పండులో కూడా చాలా పోషకాలు ఉన్నాయండి. ఆరోగ్యవంతమైన ఫ్రూట్. ఈ ఫ్రూట్ వల్ల చాలా ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి. కంటి చూపుకి చాలా మంచిది. హైపర్ టెన్షన్, షుగర్ కంట్రోల్ చేస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది. ఇది సెకండ్ హార్వెస్టింగ్. ఇవి కూడా కోసి గింజలు ఎండబెట్టి వర్షం వచ్చినప్పుడు వేద్దామని ప్రిజర్వ్ చేసుకున్నాం. చూడండి ఎన్ని కాయలు హార్వెస్టింగ్ చేసామో. ఈ ఫ్రూట్ జ్యూస్ చేసుకుని కూడా తాగొచ్చు.
సీడ్స్ తీసి కుండీలలో, గ్రో బ్యాగుల్లో కూడా చక్కగా పెంచుకోవచ్చు. కాయ కట్ చేసి తినేటప్పుడు ఆ గింజల్ని ఎండబెట్టి ఆ గింజలు వేస్తే మళ్ళీ మొక్కలు వస్తాయి. ఈ విధంగా లో మెయింటెనెన్స్ మొక్కగా చెప్పుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరూ ఆనందంగా మొక్కలు పెంచండి. హ్యావ్ ఎ జాయ్ఫుల్ గార్డెనింగ్.